ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఆ రోజు యొక్క విలువ కొన్ని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక రోజును మంచిగా ముగించాలి. వ్యక్తిగతమైనటువంటి దినాన్ని, కుటుంబంగా మన యొక్క దినాన్ని, అంటే పిల్లలు ఏం చదివారు, ఏం జరిగింది ఆ రోజు, పిల్లలందరితో మాట్లాడించి, ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడి, బయటికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడి, అన్నీ రివ్యూ చేసుకుని కలిసి కూర్చొని అప్పుడు ప్రార్థన చేసుకొని ఆ రోజుకి సెలవు తీసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి కుటుంబ ఆరాధనలో లేకపోతే దంపతులు, పిల్లలు, ఇవన్నీ ఇది చాలా చాలా ప్రాముఖ్యం. దినచర్యను పంచుకొనుట అనేది. అప్పుడు కుటుంబంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ మర్నాడు ఎక్కడికి వెళ్ళొచ్చు అనేవి తెలుస్తాయి. అంతే తప్ప ఎవరికి వాళ్ళకి సంబంధం లేనట్లుగా రోజులు వెళ్ళాయి అనుకుంటే అది మంచిది కాదు. ఒక దినాన్ని ముగించినప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాలి ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఇవన్నీ. సో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క జీవిత దినాన్ని ముగిస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం చివరిలో ఆ మాట చాలా చక్కటి రివ్యూ చేస్తూ ఉన్నాడు ఆయన. ఏంటి ఈ 4 పాయింట్లని దీంట్లో నుంచి కూడా చూడొచ్చు. నేను ఒక మాట చదువుతాను చూడండి. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని మాట్లాడుతూ ఉన్నాడు చాలా చక్కగా. తర్వాత నీవు నాకు ఇచ్చిన నామమందు వీళ్ళని కాపాడు, వీళ్ళని ఐక్యపరచు, భవిష్యత్తు కొరకైన బంధాలను చూసి ఇవన్నీ. సో ఆయన తన జీవితాన్ని, తన పరిచర్యను ముగిస్తున్నాడు. తన 3.5 సంవత్సరాల పరిచర్యను, తన 33.5 సంవత్సరాల జీవితాన్ని ఆయన ముగిస్తున్నాడు. అంత మాత్రం కదా, ఆ దినాన్ని కూడా ముగిస్తున్నాడు చివరిగా చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈచ్ డేని, ప్రతి దినాన్ని ముగించడం చేతనైతే మన యొక్క దినాలన్నింటినీ ముగించడం అనేది వస్తుంది.